హలో అండి. ఇవాళ 20 కొత్త వర్డ్స్ నేర్చుకుందాం. ఓకేనా? క్యాటలిస్ట్ అంటే కాజ్ ఆఫ్ ప్రాసెస్, అంటే చర్యను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఈస్ట్ అన్నమాట. ఈస్ట్ ఏం చేస్తుంది? ఆ పెనట్రేట్ చేయడానికి, త్వరగా పెనట్రేట్ చేయడానికి సహాయపడుతుంది. దాన్నే క్యాటలిస్ట్ అంటారు. అంటే కాజ్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. ఎకనామికల్ అంటే అవాయిడ్ వేస్టింగ్, అంటే ఆర్థికపరమైన కానీ, డబ్బు పరంగా కానీ, సమయం పరంగా కానీ, వనరుల పరంగా కానీ ఆదా చేయడం అనమాట. అంటే అన్నీ వేస్ట్ చేయకుండా కరెక్ట్గా యూస్ చేసుకోవడం. కాన్స్ట్రెంట్ అంటే పరిమితి అనమాట, లిమిట్. ఇర్రెఫ్యూటబుల్ అంటే కాదని లేనిది, అంటే తిరస్కరించలేనిది అని అర్థం. అంటే సర్టెన్ అనమాట. రెఫ్యూటబుల్ అంటే తిరస్కరించినది. ఇర్రెఫ్యూటబుల్ అంటే అని పెట్టంగానే కాదని లేనిది అని. ఓకేనా? డిగ్రేడ్ అంటే హ్యూమిలియేట్, అంటే క్షీణింపజేయడం లేదా నాశనం చేయడం లేదా అవమానించడం. డిగ్రేడ్ చేస్తారు కదా, అవమానించడాన్ని డిగ్రేడ్ అంటారు. అదే వస్తువు పరంగా అయితే అంటే ప్లాస్టిక్ డిగ్రేడబుల్ అన్నమాట. డిగ్రేడబుల్ కాదు అంటే నాశనం అవ్వదు త్వరగా. ప్లాస్టిక్ ఏమవుతుంది? త్వరగా డిగ్రేడ్ అవ్వదు అనమాట. ఓకేనా? చేయడం అవ్వదు. ఓకేనా? లెబోరియస్ అంటే శ్రమతో కూడిన. ఎలాబరేట్ అంటే వివరంగా లేదా స్పష్టంగా. ఎనాలాగస్ అంటే సిమిలర్, అంటే సమానమైన లేదా సంబంధిత లేదా తుల్యమైన, అంటే సిమిలర్ అన్నమాట. ఇగోటిస్ట్ అంటే అహంకారి. చవనిజం అంటే సుపీరియారిటీ చూపించడం, అంటే తమ దేశమే గొప్ప, తమ భాషే గొప్ప, లేదా తన జాతే గొప్ప, లేదా పురుష జాతే గొప్ప, లేదా స్త్రీ జాతే గొప్ప, లేదా తమ భాషే గొప్ప అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం అనమాట. ఓకే? అంటే గొప్పగా అనుకోవడం. మేమే, మా అంత భాష ఇంకెక్కడా లేదు, మా అంత జాతి ఇంకెక్కడా లేదు, మా దేశం అంత గొప్ప ఎక్కడా లేదు అని సుపీరియర్గా, అంటే వాళ్ళదే పై చెయ్యి ఇంకెవరిది కాదు అని చెప్పి చెప్పడాన్ని షోవినిజం అంటారు. ఇంపార్షియల్ అంటే నిష్పక్షపాతం అన్నమాట. అంటే పక్షపాతం కాకుండా. ఓకేనా? అంటే ఏంటి? ఒక సైడ్ తీసుకోకుండా ఇద్దరి వైపు సమానంగా న్యాయం జరిగేటట్టు మాట్లాడడాన్ని ఇంపార్షియల్ అంటారు. బిలిటిల్ అంటే అవమానించడం అనమాట. ఎవరినో అవమానించడం, తక్కువగా చూడడం. లెథార్జిక్ అంటే బద్ధకం అనమాట, లేజీ లేదా నీరసం. ఎంబ్రాయినిక్ అంటే అన్డెవలప్డ్ అనమాట, అంటే పిండ దశలో ఉన్న లేదా ప్రాథమిక దశలో ఉన్న. ఓకే? అన్డెవలప్డ్ అనమాట, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నదాన్ని ఎంబ్రాయినిక్ అంటారు. మిస్మరైజింగ్, హెప్నటైజ్ అంటే లేదా మిస్మరైజ్ అంటే మైమరిపించడం, వశపరుచుకోవడం. ఓకేనా? అటానమస్ అంటే స్వతంత్రంగా. ఓకే? అంటే స్వయం పాలన అన్నమాట. ఓకే? స్వతంత్రంగా. ఓకేనా? రిజాల్వ్ అంటే పరిష్కరించు లేదా నిర్ణయించు, నిర్ధారించు, తేల్చు. రిజాల్వ్ అంటే పరిష్కరించు, నిర్ణయించు, నిర్ధారించు, తేల్చు. ఓకేనా? ఇంపర్మియబుల్ అంటే సీల్డ్, అంటే ప్రవేశం లేనిది అని అర్థం వస్తుంది. ఓకేనా? పాతవన్నీ రిపీట్ చేద్దామండి. ఓకేనా? ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం. ట్రేట్ లక్షణాలు: లిబర్టీ స్వేచ్ఛ, సొసైటీ మానవ సమాజం, ఇన్సేన్ పిచ్చి, డెఫిషియన్సీ లోపం, డిఫర్ వాయిదా వేయడం, డికే కుళ్ళిపోవడం, కాన్స్పిరసీ కుట్ర, ఎమికబుల్ స్నేహపూర్వకమైన, అబాండన్ విడిచిపెట్టడం, గ్రాటిఫికేషన్ తృప్తి, హజార్డ్ ప్రమాదం, మింగల్ కలిసిపోవడం.
గ్రెగేరియస్, ఇతరులతో కలిసిపోయే స్వభావం. హాస్టిల్, శత్రుత్వం. గ్లూమీ, దిగులుగా. రెసిషన్, రద్దు. ఫ్యూటిలిటీ, పనికిరానిది. ఫ్రెజైల్, బలహీనమైన. డిటర్మిన్, నిర్ధారించు, నిర్ణయించు. రెస్టిట్యూషన్, పునరుద్ధరణ, పూర్తిగా నయం అవడం. బొంబాస్టిక్, చాలా కష్టం. లాగ్, ఆలస్యం. లూమినస్, తేజస్సు. లూసిడ్, స్పష్టంగా, తేలికైన. అట్రోసిటీ, దారుణం లేదా క్రూరత్వం. పెన్సివ్, ఫెనాటిక్, అతిగా చేయడం, మతోన్మాదం. స్లాండర్, అపవాదు. ష్రూడ్, తెలివి. స్కాంటీ, కరువు. డెలిబ్రేట్, ఉద్దేశపూర్వకంగా. ఇంపార్ట్, ప్రసాదించడం. ఆబ్లిగేషన్, ఒప్పందం, బాధ్యత. నోషన్, భావనలు. కన్జర్వేటివ్, సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి. ఇన్నేట్, పుట్టుకతో వచ్చే స్వభావం. ఎన్వి, అసూయ. ఇన్వేడ్, దండయాత్ర. ఎటైర్, అలంకరణ. ఎండ్యూర్, భరించడం. బెవి, గుంపు. హైబ్రిడ్, అంటు లేదా కొత్త జాతి. ప్రిమిటివ్, ఆదిమకాలం, ప్రాచీన కాలం. ఎక్స్టింక్షన్, అంతరించిపోవడం, నాశనం అవడం. క్యాంపెయిన్, ప్రచారం. కొలెటరల్, తాకట్టు. లెవీ, వసూలు, విధింపు. ఫీజబుల్, సాధ్యమే. డాగ్మెటిక్, పిడివాదంతో తన వాదనే కరెక్ట్ అని మాట్లాడడం. డాగ్మెటిక్. కాన్షియన్సస్, నీతి నియమాలతో కూడినది, మనస్సాక్షికి సంబంధించిన. అథారిటేటివ్, పిడివాదంతో మాట్లాడడం లేదా గట్టిగా మాట్లాడడం. క్లామర్, బయటికి గట్టిగా ఏడవడం. స్కావెంజింగ్, చెత్తను శుభ్రం చేయడం. ఆర్టిక్యులేట్, ఉచ్చారణ. కాంటెంపరీ, సమకాలీన. ప్రొలిఫిక్, ఫలితం. సటిల్, స్మూత్. రుడిమెంటరీ, మూలం. నెగోసియేషన్, చర్చలు. ఎంపసైజ్, నొక్కి వక్కానించడం. ఫినామినాన్, ఈవెంట్. ఎండోర్స్మెంట్, మద్దతు లేదా ప్రోత్సాహం. ఎంపిరికల్ అంటే అనుభవాలతో కూడిన. వివిడ్, స్పష్టమైన. వొలిటల్, అస్థిరమైన. అడ్హియర్, అంటుకొని. అండర్మైన్, అణగదొక్కించడం. వైస్ వర్సా, ఒక వాక్యానికి విరుద్ధం. అంటే డాగ్స్ హేట్ క్యాట్స్, వైస్ వర్సా అంటే విరుద్ధం. ఆ వాక్యానికి విరుద్ధం ఏంటి? క్యాట్స్ హేట్స్ డాగ్, డాగ్ హేట్స్ క్యాట్స్. విరుద్ధం క్యాట్స్ హేట్స్ డాగ్స్. ఓకేనా? ఫిల్దీ, మురికి. ఖేయాస్, గందరగోళం. కాంటినెన్స్, ముఖ కవలికలు. డిప్రైవ్, అందకుండా చేయడం. డివిల్, నివసించడం. ఇండిజెన్స్, పేదరికం. ఇంప్లిసిట్, సలహా. ఇండస్ట్రియస్, కష్టపడే స్వభావం. హెన్పెక్ట్, హెక్నిడ్, ఎక్కువగా వాడడం వల్ల మామూలుగా అనిపించడం అంటే పాతవన్నమాట, నార్మల్గా అనిపించడం. ఇమ్మాక్యులేట్, దోషం లేని, మచ్చలేని. హాస్టిల్, తొందర, వేగంగా. హిండర్, అడ్డుకోవడం. హజార్డ్, ప్రమాదం. గ్లుట్, ఎక్కువ ఉండడం. మ్యూటబుల్, చేంజబుల్, మార్చడానికి వీలుదగినది. మిథికల్, అంతా కథ. మ్యూటినీ, తిరుగుబాటు. హెన్పెక్ట్, భార్య మాటను వినే భర్త. భార్య చెప్పు చేతల్లో వినే భర్త. మెర్లీ, కేవలం. డెమాన్స్ట్రేట్, ప్రదర్శించడాన్ని డెమాన్స్ట్రేట్ అంటారు. ఎరాడికేట్, నిర్మూలన. అబెండెంట్, విడిచిపెట్టడం. అబెండెంట్, సమృద్ధిగా. అబాండన్, విడిచిపెట్టడం. క్రానిక్, దీర్ఘకాలికమైనది, చాలా కాలం నుండి ఉన్నది. అపేరెంట్, స్పష్టమైన. కాన్ఫ్లిక్ట్, గొడవలు. కాన్సిక్వెన్సెస్, రిజల్ట్ అంటే ఫలితాలు. ఎరిడ్ అంటే పొడిగా. డిప్లొమాటిక్, దౌత్య సంబంధాలు అంటే దేశాల మధ్య చర్చలు, ఒప్పందాలు, స్నేహపూర్వక సంబంధాలని డిప్లొమాటిక్ అంటారు. కంప్లై, కట్టుబడి లేదా పాటించడం. కాంకరెంట్, ఏకకాలిక, ఒకే సమయంలో 2 ప్రోగ్రామ్స్ అనమాట. ఒకే సమయంలో 2 మీటింగ్స్, అలా దాన్ని కాంకరెంట్ అంటారు. ఖండించడం. కొన్నటేషన్ అంటే అర్థము. బడి అనగానే మైండ్లో బడే చదువే కాకుండా ఇంకా మిగతా భావనలను అంటే స్నేహం, ఆటలు, జ్ఞాపకాలు, చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ అంటే స్కూల్ జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి కదా, స్వీట్ మెమరీస్, దాన్ని కన్నోనేషన్ అంటారు. కాన్సిక్యూటివ్, వరుసగా. రీఇన్ఫోర్స్, బలపరచడం, ఒక ఐడియాని బలపరచడం. కన్సెన్సస్, ఏకాభిప్రాయం, అంగీకారం. డిస్కోర్స్, ఉపన్యాసం, ప్రసంగం. కొరెలేషన్, అన్యోన్య సంబంధం అంటే కనెక్షన్, రిలేషన్. ఎవాల్వ్, వికసించడం. డివర్స్, వైవిధ్యం అంటే చాలా రకరకాలుగా. లాంగ్వేజెస్లో రకరకాలు, ఫెస్టివల్స్లో రకరకాలు, రిలీజియన్లో రకరకాలు, అలా. బిజార్, వింత, విచిత్రం. వర్చువల్, నిజం కానిది. ఎగ్జైల్, బహిష్కరణ. పెరిష్, పాడైపోయిన. బ్లిస్, ఆనందం. జనిత్, ఎత్తు. ఎక్స్టాటిక్, అద్భుతం. కంప్రెస్, కుదించు, నొక్కు. కన్జైన్, అప్పగించడం, పంపించడం లేదా అప్పచెప్పించుకోవడం. క్యాన్వాస్, ప్రచారం. డెస్పోటిక్, అమానుషం, అరాచకం.
కన్ఫర్ ప్రదానం, నిర్ణయం, అనుగ్రహించడం. ఇంక్రెడిబుల్ అద్భుతమైనది, నమ్మశక్యం కానిది. ఎంబార్క్ ప్రారంభించడం, ప్రవేశించడం. రేవింగ్ ఉద్వేగపూరితమైన కోపం. రివెటింగ్ ఆకర్షణీయమైనది, మనసును కట్టుపడేసేది. మ్యాగ్నిట్యూడ్ పరిమాణం, తీవ్రత. ఫ్యూచర్ ముఖ్యమైన లక్షణాలు, భావం. అల్యూర్ అట్రాక్షన్ ఆకర్షణీయమైనది. అడ్జార్న్ పోస్ట్పోన్ వాయిదా వేయడం. అనలేషన్ నాశనం చేయడం, నిర్మూలించడం, ధ్వంసం చేయడం. ఇంటర్వెన్షన్ జోక్యం. ఇన్స్టిట్యూషన్ బుద్ధి వికసించడం అంటే అంతర్జ్ఞానం, ఆకస్మికంగా కలిగే జ్ఞానం. అంటే ఆకస్మికంగా ఒకేసారి ఐడియా తట్టుతుందన్నమాట, ఇలా చేస్తే బాగుంటుందని. ఇంప్యూడెన్స్ అహంభావన, అహంకారం. పంజెంట్ స్మాన్ దుర్వాసన, స్ట్రాంగ్ స్మెల్. ఇంటర్ప్రిటేషన్ అనువాదం అంటే ట్రాన్స్లేషన్. భావ వ్యక్తీకరణ అంటే ఎక్స్ప్రెషన్. ఇంటర్ప్రిటేషన్ అర్థ నిర్వచన అంటే డెఫినిషన్. రిట్రైవ్ రాబట్టుకోవడం. ప్రిస్టీన్ స్వచ్ఛంగా, నిష్కల్మషంగా. స్టిమ్యులేషన్ అనుకరించడం. ఓవర్వెల్మ్ అతిక్రమించడం, అణిచివేయడం. స్టీరియోటైప్ ఒక వర్గం వారిని వీరు ఇలాంటి వారే అని చెప్పి నిర్ధారించుకోవడం. అమెరికాలో అందరూ డబ్బులున్న వాళ్ళే, పేదవాళ్ళు ఎవ్వరూ ఉండరు అని చెప్పి మనం అలా ఊహించుకుంటాం కదా, దాన్ని స్టీరియోటైప్ అంటారు. అంటే ఒక వర్గం వారిని వాళ్ళు ఇలాంటి వారే అని చెప్పి వాళ్ళ పనులను బట్టి, వాళ్ళ చేతల్ని బట్టి, వాళ్ళ భావనలను బట్టి నిర్ణయించడం. డిస్టింక్ట్ తేడా. సర్కమ్యాంబులేషన్ ప్రదక్షిణం. అనాయింటింగ్ అభిషేకం. కాన్సిక్రేటెడ్ ఫుడ్ పవిత్రీకరించినది, ప్రసాదం. రెసిలియంట్ జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నా వాటిని తిరిగి పుంజుకునేదాన్ని రెసిలియంట్ అంటారు. ప్రిన్సిపల్ అంటే రూల్స్, గైడ్ లైన్స్ అన్నమాట, సూత్రాలు. ప్రిన్సిపల్ అంటే హెడ్ మాస్టర్, ప్రధాన ఉపాధ్యాయుడు. ప్రిన్సిపల్ అని పెద్ద అమౌంట్స్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తాం కదా, లేదా లోన్ అమౌంట్ని కూడా ప్రిన్సిపల్ అంటారు. ఎక్కువ మోతాదులో డబ్బులు ఉన్న వాటిని ఇన్వెస్ట్ చేయడం లేదా లోన్ అమౌంట్ని ప్రిన్సిపల్ అంటాం. ప్రొఫౌండ్ గాఢమైన, లోతైన. మిటిగేట్ రెడ్యూస్ తీవ్రతను తగ్గించు. అబామినల్ అసహ్యకరమైన. అమికబుల్ స్నేహపూర్వకమైన. ఎమియబుల్ ప్రేమపూర్వకమైన. అకార్డ్ ఒప్పందం. ఎపతి అంటే నిరుత్సాహం లేదా ఇష్టం లేదు. ఎపతి నిరుత్సాహం. యాంటిపతి అయిష్టం. అడ్వర్సిటీ దురదృష్టం. ఎబేస్ అవమానించడం. ఎబేష్ డిస్కరేజ్ అన్నమాట, నిరుత్సాహపరచడం. ఎబెట్ తగ్గించు. అగ్మెంట్ పెంచు. అడమెంట్ మొండిగా. అగ్రవేట్ ఎక్కువ చేయడం. అలయన్స్ యూనిటీ కూటమి, పొత్తు అంటే అందరు కలిసి అన్నమాట. అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ పొలిటీషియన్స్ కానీ కంట్రీస్ వైడ్ కానీ అలయన్స్ అవుతారు, అంటే యునైట్ అవుతారు అనమాట. యూనిటీ అంటే అందరు కలుస్తారు. ఆల్ట్రికేషన్ గొడవ. అంబిగియస్ అస్పష్టంగా, అన్క్లియర్, ఒకటి అంటే ఎక్కువ విధాలుగా అర్థం చేసుకోవడం అనమాట. యారోగెంట్ గర్విష్టి. ఎజైల్ దాడి అంటే అటాక్. ఆర్డియస్ కష్టమైన. అవెంజ్ పగ. కన్సీడ్ అంగీకరించడం. కల్మినేషన్ పరాకాష్ట అంటే ఏదైనా విషయము ఎలా ముగుస్తుందో, సంతోషంగా ముగుస్తుందా, బాధగా ముగుస్తుందా, దాన్ని కల్మినేషన్ అంటారు. క్రిప్ అంటే కుంటితనం, అంటే అవిటితనం లేదా శారీరక వైకల్యాన్ని సూచిస్తుంది అనమాట. క్రాఫ్టీ తెలివైన, ఉపాయాలు పన్నే. అంటే క్రాఫ్టీ ఎవరు అంటే ఫాక్స్ స్టోరీ వింటే ఉపాయాలు పన్నుతూ ఉంటుంది ఫాక్స్, నక్క. ఓకే. క్రాఫ్టీ. కాంట్రడిక్టరీ వ్యతిరేకంగా ఉంది, విరుద్ధంగా ఉంది అని అర్థం. కొరోబరేట్ ధృవీకరించడం. కంపాషన్ జాలి, దయ, కరుణ కలయికనే కంపాషన్ అంటారు. కొలిజన్ ఢీ కొనడం. సీజ్ ఆగిపోవడం, ముగించడం. కమోషన్ గందరగోళం. చెరిష్ ప్రేమించడం లేదా గౌరవించడం. కంప్రైజ్ కలిగి ఉండడం. క్యాండిడ్ నిజాయితీ. సెన్సార్ విమర్శించడం. క్యాన్వస్ గట్టి నూలు వస్త్రం లేదా ప్రచారం. క్యాప్టివిటీ అంటే బంధించడం. కెటాస్ట్రోఫ్ అంటే ఘోరమైన, విపత్కరమైన. కెటాస్ట్రోఫ్ ఇన్సిడెంట్ అంటే ఘోరమైన ఇన్సిడెంట్స్ అన్నమాట. ఖేరస్ ప్రేమగా తాకడం లేదా నిమరడం.
కాంట్రడిక్ట్ అంటే వ్యతిరేకించడం, కాంకర్డ్ అంగీకరించడం, సీడ్ అంటే వదులుకోవడం. ఇన్విన్సిబుల్ అజేయుడు అంటే విజయం అన్నమాట. ఫ్లాక్ మంద, ప్యాంథిజం నమ్మకం, సిద్ధాంతం అంటే అన్నీ దేవుడే, నేచర్తో సహా అంతా దేవుడే అన్ని నమ్మడాన్ని ప్యాంథిజం అంటారు. స్టాయిక్ అంటే సుఖదుఖాలు అన్ని దేనికన్నా స్టేబుల్గా ఉండేవాడిని జ్ఞాని అంటారు. ఎమెచర్ అంటే అభిలాషి అంటే వృత్తి కాకుండా సరదాగా చేసే అతన్ని ఎమెచర్ అంటారు. డిప్సోమేనియా అంటే మందు పట్ల విపరీతమైన కోరిక కలవాడిని డిప్సోమానియా అంటారు. క్రెస్కోగ్రాఫ్ అంటే మొక్కల పెరుగుదల గొలిచే ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. బిబ్లియోఫైల్ అంటే పుస్తక ప్రేమి. ఆలిగ్రకీ అంటే కొద్దిమంది పాలన అంటే సంపన్నులు లేదా వ్యాపారుల కూటమి లేదా అంటే సంపన్నులు అంటే బాగా ఉన్నవాళ్ళు, వ్యాపార వర్గాలు అంటే టాటా స్టీల్, రిలయన్స్ అలాంటి వాళ్ళందరూ రూల్ చేసే వాళ్ళని, అలాంటి వాళ్ళు రూలింగ్లో వస్తే వాళ్ళని ఆలిగ్రకీ అంటారు. అరిస్టోక్రసీ అంటే ఉన్నత వర్గం అంటే రాజుల పాలని లేదా ప్రభువుల పాలనని అరిస్టోక్రసీ అంటారు, అంటే ఉత్తమ పాలన అంటారు. బేల్ అంటే పెద్ద వస్తువుల కట్ట. ఓకేనా. బేల్ శారీస్ అంటారు కదా, అంటే శారీస్ మొత్తం ఒక కలెక్షన్ ఆఫ్ శారీస్ని బేల్ అంటారు. ఓకే. అనక్రోనిజం కాలజ్ఞాన దోషం అంటే పురాతనమైన వస్తువులు ఈ కాలంలో కనిపించడం లేదా పాతకాలంలో మోడర్న్ యుగం వస్తువులు కనిపించడాన్ని అనార్కనిజం అంటారు. ఉటోపియా అంటే ఊహా ప్రపంచం. ఎలాంటి ఊహా ప్రపంచం? శాంతిగా జీవించే జనులు ఉంటారు కదా, అంటే ప్రజలు ఉంటారు కదా, అంటే గొడవలు ఉండవు, ఇష్యూస్ ఉండవు, మంచిగా నీతిగా న్యాయంగా ధర్మంగా కేవలం శాంతి మాత్రమే ఉంటుంది. అలాంటి ఊహా ప్రపంచాన్ని ఉటోపియా అంటారు. కొమాటోస్ అంటే కోమా, స్పృహ కోల్పోవడం. బెనిఫాక్టరీ అంటే సహాయం చేసే వ్యక్తి. సోవెనియర్ అంటే జ్ఞాపకంగా ఒక వస్తువు కొనడం, అంటే ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు లేదన్నా ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు అక్కడ గుర్తుగా ఆ ప్లేస్కి గుర్తుగా ఒక వస్తువు కొనుక్కోవడాన్ని సోవెనియర్ అంటారు. ఇన్ఫర్మరీ అంటే చిన్న వైద్యశాల. ఇన్సినరేట్ మంటల్లో కాల్చివేయడం. కీమోథెరపీ క్యాన్సర్ ఔషధం. ఆర్బిట్రరీ అంటే మధ్యవర్తి అన్నమాట. ఎరెనా అంటే క్రీడా స్థలం, పెద్ద చదునైన ప్రాంతం. హెరిటిక్ అంటే మత వ్యతిరేకి. హచ్ గుడిసె, పాక. ఇంటర్నిస్ట్ వైద్య నిపుణులు. సర్జరీ ఉండదన్నమాట. ఓకేనా. సర్జరీ చేయకుండానే చెప్పేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఇంటర్నిస్ట్ అంటారు. యాక్రోఫోబియా యాక్రో అంటే ఎత్తు, ఫోబియా అంటే భయం, ఎత్తు వల్ల కలిగే భయం. బయోటా అంటే జీవులు, చిన్న చిన్న జీవులు, మైక్రో జీవులు అన్నమాట, అంటే కంటికి కనిపించని జీవులు లేదా బ్యాక్టీరియా అలాంటివి. ఆల్గోఫోబియా అంటే ఆల్గో అంటే నొప్పి, ఫోబియా అంటే భయం, నొప్పి వల్ల భయం. సోంబాంబులిస్ట్ అంటే నిద్రలో నడిచే వ్యక్తి. సెంటిపేడ్ అంటే ఎక్కువ కాళ్ళలో ఉన్న పురుగు, అంటే లైక్ జెర్రీ. జియాలజిస్ట్ భూమి విజ్ఞాన శాస్త్రవేత్త. స్కలరీ కిచెన్ వెనకాల ఏరియాని స్కలరీ అంటే వాష్ ఏరియాని. హోమోఫోన్ అంటే పదాలు ఒకేలాగున్నా దాని భావాలు వేరుగా ఉంటాయి. బియర్ లేదా బేర్. ఎపనీ అంటే డిరైవ్డ్ ఫ్రమ్ ఏ నేమ్. ఇప్పుడు టాటా ఉన్నారు, టాటా వాళ్ళ పేరే కంపెనీస్కి పెట్టుకున్నారు. సేమ్ ఒక వ్యక్తి పేరునే కంపెనీకి పెట్టుకున్నారు. ఆ నేమ్ డెరివేషనే ఎపనీ. ఓకేనా.
ఫేషియస్ హాస్యకరమైన, మెలోడ్రాయిట్ అసమర్థం లేదా అనుభవం లేని, అబ్రోగేట్ అంటే రద్దు, ఉపసంహరించుకోవడం లేదా కొట్టివేయడం, పేవిష్ అంటే చికాకు కలిగించడం, గ్లీన్ అంటే కలెక్ట్స్ సేకరించడం, అన్ప్రిపోజింగ్ అంటే ఆకర్షణీయంగా లేని అన్ప్రిపోసెసింగ్ అంటే ఆకర్షణీయంగా లేని, అంతగా ఆకట్టుకొని లేనిది, రిడ్రెస్ అంటే నష్టపరిహారం చెల్లించడం లేదా అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం జరిపించడం, స్కాడెన్ఫ్రూడ్ అంటే ఇతరుల కష్టాలను చూసి సంతోషించడం వాడిని స్కాడెన్ఫ్రూడ్ అంటారు. అనామలీ అంటే అసాధారణంగా, ఊహించని విధంగా, క్యాటలిస్ట్ అంటే ఒక చర్యను వేగవంతం చేయడం అంటే ప్రాసెస్ని వేగవంతం చేయడాన్ని క్యాటలిస్ట్ అంటారు. అంటే ఈస్ట్ ఉంది కదా, ఈస్ట్ ఏం చేస్తుంది, త్వరగా పెనట్రేట్ చేస్తుంది కదా. కేక్ పెనట్రేట్ చేయాలి అంటే కేక్ త్వరగా ఉబ్బాలనుకోండి, ఓకే, పెనట్రేట్ అవ్వాలి అంటే ఈస్ట్ పనిచేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.